ఇక యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి. చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వినతి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి. ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ తరహాలో పటిష్టమైన వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్లతో కలిసి ఇక్కడ యూపీఎస్సీ భవన్లో చైర్మన్ మనోజ్ సోనీ, కార్యదర్శి శశి రంజన్ కుమార్లతో భేటీ అయ్యారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి నిర్దిష్ట కాల పరిమితిలోగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఇక యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీర్చిదిద్దే అంశంపై గంటన్నర పాటు చర్చించారు. ఇక అవినీతి మరకలు అంటకుండా నియామకాలు పూర్తి చేయడానికి యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నియామక ప్రక్రియలో నూతన విధానాలను పాటించాలనుకున్నామని, అందుకు తగిన మార్గనిర్దేశం చేయాలని యూపీఎస్సీ చైర్మన్ని కోరారు. ఇక ఇట్లా ఎట్లుంటుందంటే, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యక్తులు ఎవరైతే రాజకీయ నిరుద్యోగంతో బాధపడుతున్నారో, రాజకీయాలకు రావాలని బాధపడుతున్న అందరూ కూడా ఏదో రకంగా ఇవ్వాలని చెప్పి అందరినీ కమిషన్ సభ్యులని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని ఒక కూర్పును టీఎస్పీఎస్సీ మీరు అంతా నిర్వర్తించాలని చెప్పి పెడితే రద్దులు, కేసులు, కొట్లాటలు, నిత్యం ధర్నాలు రాస్తారు ఒకరు తప్ప ఈ టీఎస్పీఎస్సీ చేసింది ఏం లేదు. 9.5 సంవత్సరాల కాలంలో అధికారికంగా టీఎస్పీఎస్సీ పెట్టిన ఎగ్జామ్లు చూస్తే 1,00,000కు పైగా నాకు తెలిసి ఇంకా చేరలేదు అనుకుంటా. ఎందుకంటే దానిలో కాంట్రాక్టివ్ ఇంకా రకరకాలుగా ఉన్నాయనుకోండి. సో మేము శ్వేతపత్రం ద్వారా విడుదల చేసినాం, 2 లక్షల ఉద్యోగాలు, 3 లక్షల ఉద్యోగాలు విడుదల చేసినామని చెప్పి గత ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అంత సీన్ ఏం లేదు. అక్కడ కొత్తగా ప్రక్షాళన చేసి దాంట్లో ఉద్యోగ క్యాలెండర్ అంటే ప్రతి మనకి యూపీఎస్సీకి సంబంధించి ఏ రకంగా అయితే ఉంటుందో, ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్, మెయిన్స్ ఏ రకంగా అయితే ఒక జాబ్ క్యాలెండర్ పరిధిలో ఉంటుందో ఆ రకంగానే టీఎస్పీఎస్సీలో ప్రతి సంవత్సరం ఉద్యోగ నోటిఫికేషన్ ఉండే విధంగా, జాబ్ క్యాలెండర్ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగానే నేను యూపీఎస్సీ చైర్మన్తో భేటీ, ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్తో, నిర్మలా సీతారామన్తో అందరితో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో దాని నుంచి కేంద్రం నుంచి సూచనలు కానివ్వండి, సలహాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళు రావాల్సిన హక్కుల విషయంలో ప్రశ్నించడం కానివ్వండి, వివిధ అంశాల వారీగా సిఎస్ శాంతి కుమార్ గారితో, ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. గిట్లా పోతారా మీరు? ఇది కాదు పద్ధతి. పోయి తెలంగాణ భవన్ రెస్ట్ తీసుకొని కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కేంద్రం ఏమి ఇస్తలేదు, కేంద్రం ఏం చేస్తలేరు, కేంద్రం ఏం చేస్తలేదు అని చెప్పి చెప్పాలి. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిన తర్వాత డెఫినెట్గా యూపీఎస్సీ తరహాలో కనుక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపడితే డెఫినెట్గా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళు ఆశించిన కళ నెరవేరబోతుంది. ఎందుకంటే ఉద్యోగుల విషయంలోనే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన ఉన్నది. సో ఉద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ప్రతి విద్యా సంవత్సరంలో ఒక విద్యార్థి తమ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత, గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత తన అర్హతతో కూడినటువంటి ఎగ్జామ్స్ అన్నిటి కూడా అటెంప్ట్ చేయొచ్చు. దీంతో పాటుగా అందరికి కూడా పారదర్శకంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది.